హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా మెడిటేట్ చేయడానికి పంపనూరు అడవుల్లోకి వచ్చాను. పంపనూరు అడవులకి ఎందుకు వచ్చానంటే మా గురువుగారు సుభాష్ పత్రిజీ గారు అడవుల్లో ఎక్కువగా ట్రెక్కింగ్ చేసి ధ్యానం చేసి అమోఘమైన శక్తిని, అమోఘమైన జ్ఞానాన్ని, ధ్యాన అనుభవాన్ని పొందండి అని చెప్పేసి మా గురుగారు ఎప్పుడు చెప్తుండేవారు. దానికోసం ఈరోజు యాక్చువల్గా లాస్ట్ వీకే వేరే ప్రోగ్రాం అనుకోండి, ఈ వీక్లో మళ్ళీ అడవుల్లోకి వచ్చి మెడిటేషన్ చేసి అనుభవాలు, అలాగే ఈ అరిషడ్ వర్గాలలోని ఆరింట్లో ఒకదాని గురించి ఈరోజు చర్చించుకుందామని నిర్ణయించుకొని ఇక్కడికే పంపనూరు అడవులకు వచ్చాను. సో మొదట మీకందరికీ ఒకసారి హాయ్ చెప్పి ధ్యానం చేసిన తర్వాత దాని అనుభవాలు, అట్లే అరిషడ్ వర్గాల్లోని కామం, కోరికల సమూహం గురించి ఈరోజు ఒక 10-15 నిమిషాలు దాని గురించి చర్చించుకుందాము, దాని గురించి మాట్లాడుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో చిన్న విన్నపం ఏమిటంటే, నేను చెప్పాను, గౌతమ్ బుద్ధ మెడిటేషన్ ఛానల్, నా యూట్యూబ్ ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఇస్తే, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో మీకు వస్తుంది. మీరు కూడా దాని ధ్యానంలో ఉన్న పవర్ను మీరు కూడా తెలుసుకోవాలని నా చిన్న ప్రయత్నం అంతే. అందరూ ధ్యానం చేసి ధ్యానులుగా మారి లోకాన్ని సరైన మార్గంలో శాంతియుతంగా ఉండేటట్టు చేయాలనేదే నా చిన్న ప్రయత్నం. సో కాబట్టి దయచేసి గౌతమ్ బుద్ధ మెడిటేషన్ ఛానల్ @వెంకీ గొంగటి అని వస్తుంది, అది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో వస్తుంది. నాకు చిన్న సంతోషం ఉంటుందని మీకు మనవి చేసుకుంటున్నాను. సో ఈ ప్రజెంట్ ధ్యానంలోకి నేను సాధన చేయడానికి వెళ్తున్నాను. అడవిలో ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ మిగతాది కంటిన్యూ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ. జగద్గురు పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. గురుగారు గురైన సదానంద యోగేశ్వరుల వారికి ఆత్మపూర్వక ప్రణామాలు. నాకు జన్మించిన తల్లిదండ్రులకు ఆత్మపూర్వక ప్రణామాలు. మునిబాబు దంపతులకు ఆత్మపూర్వక ప్రణామాలు. పాండురంగ శెట్టి దంపతులకు ఆత్మపూర్వక ప్రణామాలు. నా జీవిత భాగస్వామికి ఆత్మపూర్వక ప్రణామాలు. సృష్టికర్తకు పంచభూతాలకు ఆత్మపూర్వక ప్రణామాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఋషులకు, రాజర్షులకు, బ్రహ్మర్షులకు ఆత్మపూర్వక ప్రణామాలు. మునులకు, మునీశ్వరులకు ఆత్మపూర్వక ప్రణామాలు. యోగులకు ఆత్మపూర్వక ప్రణామాలు. పరమగురువులకు ఆత్మపూర్వక ప్రణామాలు. నాగసాధువులకు, అఘోరులకు ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని పిరమిడ్ మాస్టర్లందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని హాస్టల్ మాస్టర్లందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని గౌతమ బుద్ధునికి ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని రమణ మహర్షికి ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని రామకృష్ణ పరమహంసకు ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని వివేకానందానికి ఆత్మపూర్వక ప్రణామాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.
జ్ఞానాన్ని ప్రసాదించిన సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. గురువారికి గురైన సదానంద యోగేశ్వరుల వారికి ఆత్మపూర్వక ప్రణామాలు. పరమగురువులందరికీ ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ 2 నిమిషాలు 2 సెకండ్లు అందరికీ కృతజ్ఞతగా క్లాప్స్ కొడుతున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. దాదాపు 16 నిమిషాలు ధ్యానం చేశాను. 16 నిమిషాలు చేశాను కానీ 1, 2, 3 నిమిషాలు అయిపోయినట్టు నాకు అనుభూతి కలిగింది. ఎందుకంటే ఈ ప్రకృతి ఇది పవర్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ ధ్యానం పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ కాస్మిక్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి అంటారు దాన్ని. ఆ ఎనర్జీ ఈ సృష్టిలో ఉన్న, ఈ విశ్వంలో ఉన్న అదృశ్య శక్తులు, అదృశ్య గురువులు నుంచి మనకు వస్తుంది అన్నమాట. అది ఇంట్లో గంట చేసినా 2 గంటలు చేసినా చాలా ఎక్కువ టైం చేసినట్టు అనిపిస్తుంది. అది ఇక్కడ చేస్తే గంట చేసినా 5 నిమిషాలు చేసినట్టు అనిపిస్తుంది. సో అంత పవర్ ఉంది అడవిలో. సో ఈ ధ్యానాన్ని మాకు అందించిన, మనకందరికి అందించారు ఆల్రెడీ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనము ఇంతకుముందు పోయిన 3 ఎపిసోడ్లు చెప్పుకున్నాం. ఆ 3 ఎపిసోడ్లో ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం ఎప్పుడు చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎక్కడ చేయాలనే విషయాల మీద మనం ఇంతకుముందు 7 ఎపిసోడ్లు తెలుసుకున్నాము. ఇంతకుముందు ఎపిసోడ్లో మనము అరిషడ్వర్గాలను జయించాలంటే ఎలా అనే కాన్సెప్ట్ కూడా చెప్పుకున్నాము. దాంట్లో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను ఎలా అదుపు చేసుకోవాలి, ధ్యానం ద్వారా చేసుకోవాలి, గురువుల బోధనల ద్వారా చేసుకోవాలి, సజ్జన సాంగత్యం ద్వారా చేసుకోవాలి, స్వాధ్యాయం నుంచి చేసుకోవాలి, సొంత అనుభవం నుంచి చేసుకోవాలని చెప్పేసి మనం ఇంతకుముందు పోయిన వీడియోలో మాట్లాడుకున్నాం. సో దాని కొనసాగింపే ఈ వీడియో. సో దేనికైనా మనస్సే కారణం. మనం బాగుపడాలన్నా, మనం చెడిపోవాలన్నా, ఇంకోటన్నా మన మనస్సే కారణం కదా. సో మన మనసులో అరిషడ్వర్గాలు ఉన్నాయి. ఈ అరిషడ్వర్గాలను మన మనస్సే కారణం. ఆ మనసును ఎలా, అరిషడ్వర్గం అనేది ఎలా వస్తుంది అనేది జ్ఞానేంద్రియాలు చెప్తాయి. జ్ఞానేంద్రియాల నుంచి పొందే ఏ ఆనందమైన, ఏ కోరికైనా, ఏ ఆనందమైనా అది మనకు జీవితాన్ని బాగు చేసేటట్టు చేయదు. అదంతా భ్రమ. సో ఈ జ్ఞానేంద్రియాలు ఏమున్నాయంటే, జ్ఞానేంద్రియాల్లో 5 ద్వారా గాలి పీలుస్తాం. సో దాని వాసన గాలి పీల్చినప్పుడు ఈ బాగా పూలైతే వాసన ఎలాగ వస్తుందో, కళ్ళ ద్వారా చూసినప్పుడు ఆ ఎదురుగా ఉన్న ఆ ఎంటర్టైన్మెంట్ కానీ, ఆ ప్రకృతి కానీ, ఏదైనా ఒక దృశ్యం చూసినప్పుడు కలిగే ఆనందం కానీ, ఆ సంతోషం కానీ, చెవుల ద్వారా ఉన్న ఇనుసంపోయిన మ్యూజిక్ కానీ, పాటలు కానీ, ఇంకోటి కానీ విన్నప్పుడు, ఇవి జ్ఞానేంద్రియాలు. 3 జ్ఞానేంద్రియాలు. 4వది చర్మం స్పర్శ. ఒక యువకుడికైతే, అప్పుడే యవనంలో ఉన్న యువకుడికి, ఇంకో యవనవతికి ఆ స్పర్శ టచ్ చేసినప్పుడు ఆ కలిగే అనుభూతి కానీ. 4 నాలుగోది ఏంది, మనం మాటే ఏమంటారు, మాటే మంత్రము మనసే బంధము అంటారు కదా. ఈ మాటే ఎదుటివాన్ని నొప్పించకుండా మాట్లాడే విధంలో మనం సక్సెస్ అవుతాం.
ఎదుటివాడిని తిడితే వాడు మనం తిట్టుకుంటాడు. ఎదుటివాడిని నొప్పించకుండా వాడిని మనం మెప్పిస్తే అప్పుడే మన జ్ఞానేంద్రియాల యొక్క శక్తి సామర్థ్యాలు వస్తాయి, మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనకు కోరికలు పుడతాయి. ప్రతిదీ ఒక కోరికే కదా. సో ఈ జ్ఞానేంద్రియాల వల్ల మనకు కోరికలు పుడతాయి. దీనికి కారణం ఏంది? మనస్సు. సో మనసు మనం కంట్రోల్ చేసుకోవాలి. సో ఆ కంట్రోల్ ఎలా జయించాలి? అరిషడ్ వర్గాల్లో కామం అనేది చెప్పాను ఆల్రెడీ. ఇది శక్తి, ఇది శృంగారం అనే ఒక అర్థం వస్తుంది, కానీ కోరికల సమూహం అని చెప్పాను. సో ఈ విధంగా పుట్టిన గర్భస్థ శిశువు నుంచి కాటి వరకు వెళ్ళే ముసలి వాళ్ళ వరకు చాలా కోరికలు వస్తాయి. ప్రతి ఒక్క దశలో ఒక్కొక్క కోరిక వస్తుంది. మామూలుగా మానవుని జీవితం 5 దశలు ఉంటాయి. వాటి గురించి చెప్పుకుందాము. సో ఆ కోరికలు ఎప్పుడు ఏ విధంగా వస్తాయి అది కూడా చెప్పుకుందాము. సో యాక్చువల్గా మనుషులు 3 రకాలుగా ఉంటారంట. వాటిలో ఒక్కొక్కరికి ఒక గుణం, త్రిగుణాలు అంటారు. త్రిగుణాలు అంటే మొదటి తమోగుణం, రెండోది రజోగుణం, మూడవ సత్వగుణం. తమోగుణం అంటే సోమరతనం. మనిషి సోమరతనం ఉన్నప్పుడు విపరీతమైన కోరికలు వస్తాయి. సోమరతనం ఉన్నాడనుకో ఏ పని పాటు చేయలేడు, కానీ కోరికలు మాత్రం చాలా 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 వస్తాయి. కోరికలు తీరకపోయినా మళ్ళీ కోరుకుంటారు, ఆ కోరిక తీరకుండా మళ్ళీ కోరుకుంటారు. సో తమోగుణంలో ఉన్నప్పుడు ఆ సోమరతనం వల్ల వచ్చే కోరికలు ఏమిటో ఎలా ఉంటాయో ఆ సోమరతనం వాళ్ళకే తెలుస్తుంది. ఏ పని పాటు చేయకుండా ఉండే వాళ్ళకే తెలుస్తుంది సోమరతనంలో వచ్చే కోరికలు అనేది. రెండోది వచ్చేసి రజోగుణం. ఈ రజోగుణం మన మనిషిలో ఉంటే, ఏ మనిషి అయితే ఎక్కువ రజోగుణాన్ని కలిగి ఉంటాడో ఆ మనిషి విపరీతమైన కోరికలు, అది ఏ కోరికైనా కావచ్చు, ఆ కోరికల వల్ల మనిషి పాతాళానికి పడిపోతాడు. అది రజోగుణం యొక్క పవర్. అంత ఉంటాడు పవర్. దాంట్లో కూడా మహాభారతంలో ఉన్నాయి, చెప్తాను. రజోగుణం ఉన్న ఏమేమి సంఘటనలు కూడా చెప్తాను. అలాగే మూడోది వచ్చి సత్వగుణం అంటే ఆ గుణం వల్ల చాలా మటుకు ప్రశాంతంగా ఉంటారు. వీటిని యోగులు, మునులు, మునీశ్వరులు, రాజర్షులు, ఋషులు, బ్రహ్మర్షులు అంటారన్నమాట. సో వాళ్లకు ఎలాంటి కోరికలు ఉండవు. వాళ్ళది ఒక్కటే, ధ్యానం చేయాలి, తపస్సు చేయాలి, ఆ భగవద్నామస్వరంలో ఉండాలి తప్ప వాళ్ళకి ఎలాంటి ఇచ్చ కానీ ఎలాంటి ద్వేషాలు కానీ ఏమీ ఉండవు. ఎందుకంటే వాళ్ళు వీటన్నిటిని జయించేసింటారు. కాబట్టి ఈ 3 గుణాలు ఉండేవాళ్ళు మనుషులు ఉన్నారు. త్రిగుణాలు అంటారు అన్నమాట. సో ఇప్పుడు ఈ 3 గుణాలలో కోరికలు ఎన్ని రకాలుగా ఉంటాయి? కోరికలకు మామూలుగా ధ్యానంలో చెప్తారు. మా గురువుగారు చెప్పాను ఆల్రెడీ, అరిషడ్ వర్గాలకు జయించాలంటే ఆ గురువుగారు చెప్పాడు, మూడు రకాల కోరికలు ఉంటాయంట. 1 వయసుపరంగా కోరికలు, 2 ధనపరంగా కోరికలు, 3 ఆహారం పరంగా కోరికలు. ఇది చూడండి, పక్షులు ఎంత బాగా కిలకిల కొడుతున్నాయో. వాళ్ళకి ఆహారం తీసుకొని, చల్ల గాలి తీసుకొని, ఎంత నాకైతే అందుకే అడవుల్లోనే గంటలు గడపాలనిపిస్తుంది.
ఈ ప్రశాంతత టౌన్స్లో రాదు. నాకు టౌన్లో ఉన్నంతసేపు అది ఒక హెడ్ఏక్. ఆ గాలి శబ్దము, పొల్యూషన్ శబ్దము, ఆ పొల్యూషను, ఆ సౌండ్స్ నాకు అసలైతే అలా అనిపించి ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అనిపించింది. అట్లుంటుంది అన్నమాట. సో ఈ 3 కోరికల్లో వయసుపరంగా కోరికలు, ధనపరంగా కోరికలు, అది ధనం అంటే డబ్బు పరంగా కోరికలు, 3 ఆహారం పరంగా కోరికలు. మొదట్లో మనం మొదటగా వయసు పరంగా కోరికల గురించి తెలుసుకున్నాం. ఒక మనిషి 5 దశలు ఉంటాయని చెప్పాను కదా నేను. అదే వయస్సు. ఏ వయసు ఏమంటారో మనం తెలుసుకున్నాం. ఏ వయసును ఏమంటారో అనేది తెలుసుకున్నాం. ధ్యానం ఈ మా గురుగారు ఈ అరిషడ్ వారి గురించి చెప్పిన మురళీధర గురుగారు చెప్పినట్టు మొదటిది శైశవం దశ. ఈ దశ ఎలా ఉంటుందంటే అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 1 సంవత్సరం ఉండే దశను శైశవం దశ అంటారు. అంటే పుడతాని కెవ్వుని కేక నరుస్తారు. సంవత్సరం వరకు ఆకలితే గట్టిగా అరుస్తారు, ఏడుపొస్తే గట్టిగా అరుస్తారు. వాళ్ళకి ఆహారం కోసం, పాల కోసం గట్టిగా అరుస్తారు. ఇట్లా వాళ్ళ కోరికలు ఎంతసేపు పాల కోసం, నిద్ర కోసం. ఇది శైశవం దశ. అది వాళ్ళకు ఆ చిన్న పసిపిల్లలకు, పసిపిల్లలు అంటారు. శైశవం దశ అంటే పసిపిల్ల దశ. వాళ్ళకు ఆ వయసులో ఆ కోరికలు ఉంటాయి. బాల్యం దశ. బాల్య దశ అంటే ఏంటి? 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాలకు వచ్చే దశను బాల్య దశ అంటారు. వీళ్ళను దేవుళ్ళు కూడా అంటారు. ఈ ఏజ్లో ఉండే పిల్లలను వాళ్ళు దేవతలు అంటారు కదా. మనం చిన్నపిల్లలు దేవతలతో సమానం, దేవుళ్ళతో సమానం, వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్పరు అంటారు కదా. కానీ ఈ కాలంలో పిల్లలు ఈ ఈ సోషల్ మీడియా వచ్చినాయంటే ఈ టిక్ టాక్లు, ఈ షార్ట్స్, రీల్స్ వచ్చినామంటే చిన్నపిల్లలు కూడా అబద్ధాలు చెప్తాను ఈ కాలంలో. ఎందుకంటే నిజాలు చెప్తే అమ్మ నాయన కొడతారు, టీచర్లు కొడతారు. ఈ మధ్య 3 సంవత్సరాల నుంచే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళ బాల్య దశను కూడా వాళ్ళని అనుభవించకుండా మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే చదువు అని పేరుతో పిల్లల వాళ్ళ జీవితాన్ని కూడా ఇక్కడి నుంచే వాళ్ళ పిల్లల వాళ్ళ ఏమంటారు దాన్ని అంటే వాళ్ళ భవిష్యత్తుని ఇప్పటి నుంచే తీర్చిదిస్తున్నారు అనమాట. వాళ్ళు అనుభవించాల్సిన ఆనందాలు కూడా లేకుండా వాళ్ళ ఆ వయసులో ఏంది ఆడుకోవడం, పాడుకోవడం, తినడం ఇదే ఉంటుంది కదా. వాళ్ళ సరదాలు ఇవే ఉంటాయి. అంతకన్నా ఇంకేం వాళ్ళ కోరికలు ఏముండవు కదా. వాళ్ళకేమి జ్ఞానం లేదు, వాళ్ళు ఎక్కువ ఆలోచించరు. ఏం ఆలోచిస్తారు వాళ్ళు? ఏం ఆలోచించరు. తిండి. ఈ మధ్య పిల్లలంతా కుర్కురేలు తింటారు తప్ప స్వచ్ఛమైన కూరగాయలు తినడం లేదు, స్వచ్ఛమైన పాలు తాగడం లేదు. ఎంతసేపు కుర్కురేలు అట్లా అయిపోయింది. సో అది బాల్యం దశ. సో వాళ్ళ ఏజ్లో వాళ్ళ కోరికలు. ఇంకా 3వ వచ్చేలకి కౌమార దశ. ఈ దశలో కూడా పిల్లలు కౌమార దశ అంటే 6 నుండి 15 సంవత్సరాలు. ఈ దశలో పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ చదువును ఏ విధంగా చదవాలని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల స్కూల్ పంపించేస్తారు. ఈ దశలో కూడా దాదాపు అతిగా ఆలోచించే దశ రాదు. ఎంతసేపు బుక్స్, స్కూలు, ఫుడ్ తినడం తప్ప వేరే ఆలోచన రాదన్నమాట. సో ఆ విధంగా ఈ కౌమార దశను కూడా పిల్లలు గడిపేస్తారనమాట. సో వాళ్ళకి ఆ వయసులో ఉండే దశలో ఉండే ఆలనా పాలన అంతా తల్లిదండ్రులు చూసుకుంటారు. ఆ దశ కూడా అంత కోరికలమయమైన దశ అయితే కాదు. సో ఏదైతే యవ్వన దశ, నెక్స్ట్ 4వది వచ్చి యవ్వన దశ.
ఈ దశలో ఏమవుతుందంటే ఇక్కడే తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. 15 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు వచ్చే వయసు దశనే యవ్వన దశ అంటారు. శైశవ దశ, బాల్యం దశ, కౌమార దశ. సో కౌమార దశ అంటే 6 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు కౌమార దశ అంటారు. ఈ దశలో కూడా పిల్లలు వాళ్ళ చిన్న కోరికలే. ఈ దశలో ఈ ఏజ్లో కూడా వాళ్ళకేం పెద్ద భయంకరమైన కోరికలు ఏమి ఉండవు. ఎంతసేపు స్కూల్కి వెళ్ళాలన్నా, చదువుకోవాలి, పెన్సిల్స్, షార్ప్నర్లు, ఎరేజర్లు, పెన్నులు, ఎగ్జామ్స్, ఇవే కోరికలు ఉంటాయి. మహా అంటే పార్కులు, ఏదైనా ఎగ్జిబిషన్లు, ఇవి వాళ్ళ కోరికలు. సో కోరికలు ఏ వయసులో కోరికలు ఆ వయసులో ఖచ్చితంగా ఉంటాయి. సో కౌమార దశలో ఆ కోరికలు. 4వది వచ్చేసి యవ్వనం దశ. ఈ యవ్వనం దశలో కానీ పిల్లలను తల్లిదండ్రులు కట్టడి చేసి వాళ్ళ భవిష్యత్తును నిర్మిస్తే కానీ నెక్స్ట్ దశ వచ్చే కొద్దీ హాయిగా జీవిస్తారు. ఈ దశలో అంటే ఈ ఒక్కొక్క దశ దాటే కొద్దీ వాళ్ళ కోరికలు తీరినా తీరికపోయినా దశ అయితే దాటిపోతుంటుంది. ఇప్పుడు బాల్యం దశలో కోరికలు తిరగాలంటే నేను ఆపేస్తాను, నా కోరికలు తిరగలే, నేను బాల్యంలో ఉంటానని లేదు. కౌమార దశలో కూడా నా కోరికలు తిరగలే, నేను కౌమార దశలో ఉంటానని లేదు. ఎవరి కోరికలు తీరినా తీరకపోయినా ఖచ్చితంగా వాళ్ళ వయసు పెరుగుతూ పోతూనే ఉంటుంది, వాళ్ళ దశ దాటిపోతూనే ఉంటుంది. ఈ యవ్వన దశ ఏదైతే ఉందో ఈ దశలోనే అట్లా పిల్లలు కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తును నిర్మించుకునే దశ ఇదే దశ. 15 నుంచి 55 సంవత్సరాలు ఉన్న దశను యవ్వన దశ అంటారు. ఇప్పుడు 15 నుంచి 25 వరకు ఏదైతే ఆ మధ్య 10 ఏండ్లు ఆ పిల్లలు వాళ్ళ జీవితాన్ని నిర్మించుకుంటారు. అంటే ఈ దశలో నిర్మించుకుంటే నెక్స్ట్ 25 నుంచి 85 వరకు వాళ్ళ జీవితం బాగుంటుంది. అంటే బేస్మెంట్ ఎలాగో స్ట్రాంగ్ ఉంటుందో అలాగే 15 సంవత్సరాల నుంచి 25 వరకు వాళ్ళ భవిష్యత్తును నిర్మించుకుంటే, అట్లా ఫౌండేషన్ టైపు బాగా స్ట్రాంగ్గా నిర్మించుకుంటే 15 నుంచి 25 వరకు నిర్మించుకుంటే ఆ 10 ఏళ్ళు వాళ్ళు కష్టపడి నిర్మించుకుంటే నెక్స్ట్ 25 నుంచి 85 సంవత్సరాల వరకు వాళ్ళ జీవితం ఆనందమయంగా ఉంటుందనేది గురువుగారు బోధన. సో యవ్వనం దశలో బాగా అట్రాక్ట్ అవ్వటం, వాళ్ళ 15 నుంచి 25 వరకు వయసులో అంతా ఎవరైతే ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిగా వాళ్ళ జీవితాన్ని చదువు పరంగాను, వ్యాపారం పరంగాను, ఇంకో పరంగాను వాళ్ళు నిర్మించుకుంటే, క్రీడాపరంగాను వాళ్ళ యొక్క గమ్యాన్ని వాళ్ళు నిర్ణయించుకుంటే ఆ దశ కోరికలన్నీ వాళ్ళ కోరికలు బాగుంటాయి కదా. ఈ దశలోనే ఎక్కువ కోరికలు ఉండేది. కొందరు ఒక్కొక్క మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ తమో గుణములను ఆ ఏజ్లో బద్ధకంగా ఉంటే ఏమంటే వాళ్ళ కోరికలు ఎవరు తీస్తారు? తల్లిదండ్రులు తీర్చాలా. రజోగుణం ఎక్కువైందనుకో వాళ్ళ కోరికలు ఎవరు తీర్చాలా? దాంట్లో రజోగుణంలో ఏముంటాయి మీకు ఎక్కువగా? కామ, క్రోధం, మోహం, ఈ 3 ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇవి ఉంటాయి కదా, శరీరపరంగా వచ్చే మార్పుల వల్ల కొన్ని కోరికలు వస్తాయి. అప్పుడు వాళ్ళకి ఆ స్థితి ఏంటో తెలియదు. వాళ్ళ
స్టేటస్ ఏందో తెలియదన్నమాట. వాళ్ళు ఎక్కువగా చెడుకు అలవాటు పడే చెడు ఆలోచనలకు వచ్చే స్థితి అన్నమాట ఆ దశ. ఆ దశలో కానీ వాళ్ళ చెడు ఆలోచనలు నిర్మించగలిగితే, ఆ చెడు కోరికలన్నిటిని నిర్మించగలిగితే, అప్పుడు వాళ్ళ భవిష్యత్తును మంచిగా ఉంటుందంటారు గురువుగారు పత్రిజీ గారు. ఆ బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. ఆ ఏజ్లో కానీ వాళ్ళ కోరికలు సరైన మార్గంలో, ఏదైతే మంచి మార్గంలో వాళ్ళని పోయేటట్టు చేసుకుంటే, అప్పుడు వాళ్ళ జీవితం పరిపూర్ణంగా ఉంటుంది. ఇంకా ధ్యాన మార్గం పోతే ఇంకంతకన్నా గొప్ప భవిష్యత్తు ఉంటుంది. ఉద్యోగం పరంగా పోయినా, వ్యాపారం పరంగా పోయినా, ఇంకా పెద్ద పొజిషన్ సైంటిస్టు, డాక్టరు, లాయరు, ఇవన్నీ వాళ్ళు నిర్మించుకునే వాళ్ళ ఆలోచన బట్టి, తల్లిదండ్రుల ఆలోచన బట్టి కొందరుంటే, సొంతగా ఆలోచనలు కొందరుంటారు. సో ఈ విధంగా ఈ దశలో కోరికలు ఉంటాయి. సో ఈ కోరికలు తీరినా తీరకపోయినా నెక్స్ట్ పోయే దశ ఏంటి? వృద్ధాప్యం. సో వృద్ధాప్యం అంటే ఏంటి? 55 నుంచి 85 సంవత్సరాల వరకు వృద్ధాప్య దశ అంటారు. ఈ దశలో ఆల్మోస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? పోయిన కాలాన్ని కొందరు బాగా అనుభవించుంటే దాన్ని గుర్తు చేసుకుంటూ హాయిగా గడిపేస్తారు. లేదు, ఆ దశలో మేము ఈ టైం ఇట్లా చేసింటే బాగుండు, అట్లా చేసి ఆ దశలో ఇట్లా చేసింటే బాగుండు అనే ఆలోచన కొందరు దిగాలుగా అట్లా ఉండి ఆలోచించవచ్చు. కొందరు అప్పుడైనా మనం ఏం అనుభవించలేదు, కనీసం ఇప్పుడన్నా జీవితాన్ని అనుభవిస్తాము, అనుభవంతో వచ్చింది, చిన్న పిల్లల మనస్తత్వం వచ్చేస్తుంది ఈ ఏజ్కి వచ్చే కొద్ది. అప్పుడేం చేస్తారు? కాబట్టి ఏ దశలో అయినా కోరికలు అనేది ఉంటాయి. సో ఈ కోరికలను కూడా జయించాలి. ఏదైనా సత్య మార్గంలో వెళ్ళే కోరికలు అయితేనే నెరవేరుస్తుంది. అది విశ్వం కూడా సహకరిస్తుంది. విశ్వం ఖచ్చితంగా సహకరిస్తుంది. మీ కోరికలు సత్యమైతే, మీ కోరికలు కరెక్ట్ అయితే, మంచివైతే విశ్వం మీకు సహకరిస్తుంది. మీరు విశ్వంను పట్టుకోండి, శ్వాసను పట్టుకోండి. శ్వాస పట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు విశ్వంలోని శక్తులన్నీ, మీకు కాస్మిక్ ఎనర్జీ అంతా మీ శరీరంకి వెళ్ళి మీ మంచి మార్గంలోని, మంచి నడవడికల్లోనూ మీకు ముందుకు తీసుకెళ్తారు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? కొందరు ధ్యానం వల్ల కొందరు జ్ఞానధ్యాసం వల్ల, కొందరు నిష్కామ కర్మ వల్ల, కొందరు పరమాత్మను గురించి తెలుసుకుంటారు. వాళ్ళు ధన్యులు అవుతారని చెప్పారు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. సో ధ్యానం చేత కొందరు, జ్ఞానాభ్యాసం కొందరు, నిష్కామ కర్మ కొందరు వల్ల పరమాత్మను ఏం చేస్తారు? పరమాత్మను దర్శనం చేసుకుంటారు. సో అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. సో ధ్యానం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్పి పత్రిజీ గారు ప్రతి సభలను చెప్తుంటారు. సో ప్రియమైన మాస్టర్స్, ప్రియమైన మిత్రులారా, ప్రియమైన గాడ్స్లారా, మీరు ధ్యాన మార్గంలో వచ్చి మీ జీవితాన్ని సరైన మార్గంలో పెట్టాలని, మీ ఆరోగ్యాన్ని సరైన మార్గంలో పెట్టాలని, మీకు ఆత్మానందం కలగాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ధ్యానం ఏ సెంటర్కి వెళ్ళినా ఉచితంగానే నేర్పిస్తారు. ఎక్కడ ఎవరు ₹1 డబ్బులు తీసుకోరు. ఎక్కడ ఏ సెంటర్కైనా ధ్యానము ఉచితం. ధ్యానం ఎలా చేయాలి, సరైన మార్గంలో చేయాలంటే ధ్యాన సెంటర్కి వెళ్ళండి, నేర్చుకోండి.
ఇది డబ్బులు పెట్టాలనో ఇంత ఫీజు ఉంటుందని ఎప్పుడు ఆలోచించొద్దండి. ఓకేనా? మీరందరూ ధ్యాన మార్గం రావాలని నేను పదే పదే వీడియోలు చేస్తూ ఉంటాను. మీకు నాకు తెలిసిన జ్ఞానాన్ని వీడియో రూపంలో చెప్తుంటాను. నా వల్ల ఇంకా ఏదైనా పొరపాటు నేను చెప్తుంటే మీరందరూ ఎవరైనా కామెంట్ చేసి నా తప్పును కూడా సర్దిద్దుకుంటా నేను చేసుకుంటానని మనం చేసుకుంటూ ఇంకోసారి గౌతమ్ బుద్ధ మెడిటేషన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ని 10 మందికి పంచి 10 మందితో మీరు కూడా 10 మందికి ఈ ధ్యాన మార్గాన్ని దారిని చూపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై పత్రిజీ.